ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటు అధికార తెలుగుదేశం పార్టీ కూటమి, అటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ ఎవరి వ్యూహాలు, ఎవరి పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉంటే, చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ కూడా తన ఉనికి చాటుకోవడం కోసం, తన పూర్వ వైభవాన్ని కొంచెమైనా కూడా పొందడం కోసం చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తూ ఉంది అని జాతీయ మీడియాలో ప్రసారం అవుతున్న కథనాలు కనుక చూస్తే అర్థమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారికి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించబోతూ ఉన్నారు, నేను తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నారు అన్నది ఆ కథనాల సారాంశం. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో అధికారంలో ఒక భాగస్వామిగా వాళ్ళు చేరిన తర్వాత అండ్ కర్ణాటకలో కూడా త్వరలో నాయకత్వ మార్పు ఉండబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సిద్ధరామయ్య గారిని అక్కడ రాజీనామా చేయించి నెక్స్ట్ డికే శివకుమార్ గారిని అక్కడ కూర్చోబెడతారు అని. సో అటు తెలంగాణలో అధికారంలో ఉన్నారు, కేరళలో అధికారంలో ఉన్నారు, తమిళనాడులో అధికార కూటమిలో ఉన్నారు, కర్ణాటకలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నామమాత్రపు ఉనికి కూడా లేదు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు స్పేస్ ఉందని, అక్కడ అధికార విపక్షాలు అన్నీ కూడా బీజేపీ లైన్లోనే ఉన్నాయి అని, మనం కనుక అక్కడ అందరినీ సమన్వయం చేసుకొని అటు కర్ణాటకలో అధికార పార్టీని ఉపయోగించుకొని, ఇటు తమిళనాడులో కూడా అధికార కూటమిని ఉపయోగించుకొని కొంతవరకు పరోక్ష సహకారాన్ని అయినా పొంది ఆంధ్రప్రదేశ్లో కూడా కరెక్ట్గా టార్గెట్ చేస్తే కొంతవరకు అయినా మనం ఉనికి చాటుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉందట. సో వాళ్ళు అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ ఉంది అంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీని నష్టం ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే కర్ణాటక నుంచి కాంగ్రెస్కి 3 రాజ్యసభ స్థానాలు వస్తాయట. దానికి చాలా కాంపిటీషన్ ఉంది. అయినా కూడా ఒక రాజ్యసభ స్థానాన్ని షర్మిల గారికి ఇవ్వబోతూ ఉన్నారు. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ ఏ స్థాయిలో టార్గెట్ చేయబోతుందో అర్థం చేసుకోవచ్చు అని ఒక జాతీయ మీడియాలో ఒక జర్నలిస్టు విశ్లేషించుకొని చెబుతూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న పూర్తిగా ఎన్డీఏ కూటమి లైన్లోనే ఉన్నారు తాను కూడా. మరి ఇప్పుడు తనను తొలగించాలి, తన వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి ఢిల్లీ పెద్దలకు కూడా కొన్ని నివేదికలు అందాయి, కొన్ని రిపోర్ట్లు అందాయి అనే వార్తలు వెలువడుతున్న వేళ ఇప్పుడు ఇక్కడ షర్మిల గారు తప్ప వేరే ఆప్షన్ లేదు, వేరే ఆల్టర్నేట్ లేదు. కాబట్టి తనకే మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చుకుంటూ రాజ్యసభకు పంపించి మరిన్ని పవర్స్ కనుక ఇస్తే మరి ఇంకా ఏమైనా కాంగ్రెస్ ఉనికి చాటుకునే విధంగా తాను ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు చేయగలుగుతుందా? సో ఆ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతూ ఉందా? అందుకే ఆమెకి ఏమైనా రాజ్యసభ ఇవ్వబోతూ ఉన్నారా? ఇంట్రెస్టింగ్. మరి కాంగ్రెస్ ఏం ఆలోచిస్తూ ఉంది? కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్నారు, కేరళలో అధికారంలో ఉన్నారు, తమిళనాడు అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉన్నారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు స్పేస్ ఉంటుంది అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారట. అందుకనే షర్మిల గారికి రాజ్యసభకు పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అన్నది జాతీయ మీడియా కథనాల సారాంశం. చూడాలి ఎంతవరకు నిజమవుతాయో.